నరేంద్ర మోడీ ఎవరిని వ్యక్తిగత కించపరచరు, విమర్శ చేస్తారు ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు తన కొడుకు కోసం అన్నటువంటి విమర్శ చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే సోనియా గాంధీ తన కొడుకు కోసం అన్నటువంటిది ఉంది. అయితే అది రాజకీయ విమర్శ తప్పించి వేరే కోణంలో ఎక్కడ వ్యాఖ్యానించడు. అట్లాగే కుటుంబ పార్టీలు, లాలు కుటుంబము, ములాయం కుటుంబము, మమత కుటుంబం, ఇట్లాంటి కుటుంబాలు రంగంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబం ఇట్లాగా అవినీతికి పాల్పడుతుంది, కుటుంబం బాగు కోసం అవినీతికి పాల్పడుతున్నారన్నటువంటి బీజేపీ ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఒక కేంద్ర ప్రభుత్వంగా వాళ్ళకి ఆ సంగతి కూడా తెలుసు కాబట్టి ఈవెన్ స్టాలిన్ కుటుంబం వీళ్ళంతా ఎట్టా దోచుకున్నారు. తమిళనాడు విషయంలో అదే సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. మేము అధికారంలోకి వచ్చాక మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అవినీతి సొమ్ము అంతా లాగి ప్రజలకు పంచుతాం అన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆ స్థాయిలో స్టేట్మెంట్లో మొన్న లాలు దగ్గర మాట్లాడినటువంటి మాట, లాలు ఏది బీహార్లో కుటుంబ పార్టీలు అన్నాడు కాబట్టి ఆయనకి కుటుంబం లేదు, ఆయనకి పిల్లలు లేరు, దానికి మాదే బాధ్యత, అట్లాంటోడు మాట్లాడటం ఏంటి అంటాం. దానికి రివర్స్గా ఏది మేమంతా మోడీ పరివారమేనంటూ బీజేపీ సింపథైజర్స్ అందరూ పెద్ద ఎత్తున తమ ప్రొఫైల్స్ మీద పేర్లు మార్చుకోవడం ఇదంతా చూసాం. అయితే ఇక్కడే అసలు లాజిక్ ఏంటయ్యా అంటే ఇదే తరహా వ్యాఖ్య 2019 అప్పుడు చంద్రబాబు చేశారు. భార్యను వదిలేసినోడు వచ్చి మాట్లాడడం ఏంటి, తల్లికి అన్నం పెట్టనటువంటి వాడు వచ్చి మాట్లాడటం ఏంటి, ఇట్లాంటి వ్యక్తిగత కించపరచడం అన్నటువంటి. ఇప్పుడు లాలు బాబు బాటలో ప్రయాణిస్తుండడం విశేషం.